ఈరోజు చాలా చాలా మంచి రోజు మీరు ఆహ్వానంగా వచ్చారు. మీరు అనుకున్న కార్యం నెరవేరాలంటే మన జీవితంలో ఏదైనా సరే ఒక కోరిక మనలో మిగిలిపోద్ది. అది ఇక్కడ ఈ స్వామివారి ముందు కోరుకొని వెళ్ళండి. మీరు అది మళ్ళీ ఫలించిన తర్వాత వచ్చి స్వామివారికి దండం పెట్టుకోండి. ఆ సంతోషమైన వార్త ఇక్కడ ఏంటంటే సర్వసామాన్యమైన భక్తుడికి అంటే 12 జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం జరుగుతుంది. అంటే మనం ఎంతో దూరం వెళ్ళి సోమనాథుని దర్శించాలంటే, గుజరాత్ వెళ్ళి దర్శించాలంటే దర్శించలేము. మల్లికార్జున మనకి ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలం వెళ్ళి దర్శించలేము. ఇక్కడ ఉన్నటువంటి ఇది కాళేశ్వరం వెళ్ళి ఉజ్జయిని వెళ్ళి దర్శించలేము. ఆ పక్కనే ఓంకారేశ్వర, వైద్యనాథ, భీమశంకర, ఇలా మనం అన్ని జ్యోతిర్లింగాల దర్శన భాగ్యాన్ని ఒకే చోట దేవుడు కొలువు తిరుగుతున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆ 12 దర్శించుకున్న తర్వాతే పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే 1000 జన్మల పుణ్యఫలం మనకు లభిస్తుంది. ఇక్కడ ఎందుకు ఈయన్నే పుణ్యంగా మనం భావించాలంటే అన్ని చోట్ల మనం వెళ్ళి అందరికీ దాన ధర్మాలు చేస్తాం, కానీ ఇక్కడికి వస్తే కేవలం స్వామివారి కార్యం మీద మన స్వతహస్తాలతో మనమే దానం అందించి అవసరమైతే మనం ఏది చేయాలో అది చేయగలుగుతాం. అంతటి విశిష్టత కలిగిందే ఇక్కడ. మీ మనసులో అనుకున్న కోరికను, మీరు వచ్చినటువంటి తీరును మీ మాటల్లో 4 మాటలుగా పంచుకోండి. నమస్కారం, నా పేరు నిఖిల్. మేము పంతంగి నుంచే వచ్చాం. మా డాడీకి కొంచెం హెల్త్ బాగాలేకుండే, సో ఆయన చాలా రోజుల నుంచి మాది పంతంగియే, కానీ మాకు తెలియదు ఇంత పెద్ద ఆశ్రమం ఇక్కడ ఉందని. సో నిన్న వచ్చినాం, అక్కడ తెలిసిన ఉండే, సో చేయాలనుకుంటున్నాం. అదే November 1st అదే చెప్పారు కదా, సో మేము ట్రై చేస్తాం. మేము ఇక్కడ ఉంటాం, ముంబైలో ఉంటాం, కానీ మేము ట్రై చేస్తాం వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః.